గైస్, బుల్లెట్ ఎలా పనిచేస్తుందో తెలుసా? గన్ కాల్చినప్పుడు బుల్లెట్ అంత వేగంగా ఎలా బయటకు వస్తుందో. నిజానికి ఎప్పుడైతే మనం గన్ యొక్క ట్రిగ్గర్ని నొక్కుతామో అప్పుడు అది పిన్ను రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఆ పిన్ కార్ట్రేజ్ యొక్క బేస్ పాయింట్కి తగులుతుంది. అయితే ఈ కార్ట్రేజ్లోని కెమికల్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ అంటే స్మోక్లెస్ పౌడర్ ఉంటుంది. అయితే ఫైరింగ్ పిన్ తగలడం వల్ల ఈ పౌడర్ మండేలా చేస్తుంది. దాని వలన హై ప్రెషర్ గ్యాస్ క్రియేట్ అయ్యి మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది. ఈ ఎనర్జీ వల్ల బుల్లెట్ ని ఫోర్స్ గా ముందు వైపుకు నెట్టబడి కార్ట్రేజ్ నుండి బయటికి వచ్చి గన్ యొక్క బ్యారెల్ నుండి స్పీడ్ గా వెళ్తుంది. గైస్, ఎప్పుడైనా ఆలోచించారా మినుగురు పురుగు నుండి లైట్స్ ఎలా వస్తాయి అని? నిజానికి చూడడానికి ప్రకృతిలో చాలా అందంగా కనిపిస్తుంది. అయితే వీటి యొక్క లోవర్ అబ్డామెన్లో లైట్ని ప్రొడ్యూస్ చేసే కెమికల్స్ని కలిగి ఉంటాయి. కానీ ఇవి వాటికి సరిపోను ఆక్సిజన్ అందినప్పుడు మాత్రమే వెలుతురునిస్తాయి. అయితే నిజానికి మినుగుర్లు వాటి యొక్క అబ్డామెన్లో ఆక్సిజన్ను కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఆక్సిజన్ను రిలీజ్ చేస్తాయో అప్పుడు కెమికల్తో రియాక్ట్ అయ్యి వెలిగేలా చేస్తాయి. చూడడానికి అవి గుంపుగా ఉన్నప్పుడు రాత్రిపూట చాలా అందంగా ఉంటాయి. గైస్, మీరు ఎప్పుడైనా ఎస్కలేటర్ ఎక్కినప్పుడు అంచులకు అమర్చిన బ్రష్లను ఎప్పుడైనా గమనించారా? నిజానికి సరదాగా మనం అవి బూట్లు శుభ్రం చేయడం కోసం అని చెప్పి అనుకుంటాం కదా. కానీ ఈ నైలాన్ బ్రష్లను ప్రయాణికుల భద్రత కోసం అమర్చారు. అయితే ఇవి స్టెప్స్ మధ్య ఉండే స్మాల్ గ్యాప్స్లో ఉంటాయి. వీటినే స్కిట్స్ అంటారు. అయితే దీని కిందనే ఎస్కలేటర్కి సంబంధించిన మెష్ను అలానే మెకానిజం గేర్స్ అన్నీ ఉంటాయి. ఈ బ్రష్లనే స్కిడ్ డిఫ్లెక్టర్స్ అంటారు. అయితే ఈ బ్రష్లు ప్రయాణికులను తాకినప్పుడు అవి సహజంగానే సురక్షితమైన దూరాలకు వెళ్ళిపోతాయి. అందుకే షూస్ కానీ షూలేస్ కానీ స్టక్ అవ్వకుండా ఉంచేందుకు ఉపయోగపడతాయి. ఈ బ్రష్లను ప్రయాణికులకు తాము ఎస్కలేటర్ అంచుల్లో ఉన్నామని తెలుసుకోవడంలో కూడా సహాయపడతాయి. దీని ఫలితంగానే దుస్తులు సామాన్లు ఎస్కలేటర్లో చిక్కుకుపోకుండా మనం జాగ్రత్త పడవచ్చు. మీరు ఎప్పుడైనా పెన్ క్యాప్ కి హోల్ ఉండటం గమనించారా? జనరల్ గా మనం అది ఇంక్ లీక్ అవ్వకుండా ఉంటాయి అని అనుకుంటాం కదా. కానీ నిజానికి అలా పెన్ క్యాప్ కి హోల్ ఎందుకు ఉంటుంది అంటే, సహజంగా కొంతమంది పిల్లలు పెన్ క్యాప్ ని మింగేస్తూ ఉంటారు. అయితే ఆ క్యాప్ ని ప్రేగుల్లో ఇరుక్కుపోతుంది. అప్పుడు బాడీలోకి ఆక్సిజన్ సరఫరా జరగకుండా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి ప్రమాదాల నుంచి రక్షించడం కోసం పెన్ క్యాప్ కి హోల్ అనేది కంపెనీస్ సెట్ చేశాయి. జనరల్ గా మనం పురుగులు రాత్రిపూట లైట్స్ కి అట్రాక్ట్ అయ్యి లైట్ చుట్టూ తిరుగుతుంటాయి అనుకుంటాం కదా. కానీ నిజానికి రీసెంట్ స్టడీ ప్రకారం కీటకాలు వాటి రెక్కలను కాంతి వైపుగా తిప్పి, అంటే సూర్యుడు లేదా చంద్రుడి కాంతి డైరెక్షన్లో ఎగురుతూ ఉంటాయి. అవి వాటికి న్యాచురల్ జీపీఎస్గా పనిచేస్తాయి. కానీ రాత్రిపూట అవి చంద్రుని వెలుతురులో రెక్కలు పైకి తిప్పి ఎగరాలి అనుకుని మిస్టేక్లో అవి ఆర్టిఫిషియల్ లైట్ వైపు రెక్కలను తిప్పి ఎగురుతూ ఉంటాయి. అందుకే అవి వాటి రెక్కలను లైట్ వైపుగా తిప్పి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి.